ఆర్ఎంసీ గ్రౌండ్ లో వాకింగ్ చేసేందుకు వాకర్స్ కు అనుమతులు మంజూరు చేసేలా తన వంతు ప్రయత్నం చేస్తానని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు తెలిపారు. రంగరాయ మెడికల్ కాలేజ్ గ్రౌండ్ లో వాకర్స్ కు అనుమతి ఇవ్వాలని కోరుతూ రంగరాయ మెడికల్ కాలేజ్ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ వెల్ఫేర్ సొసైటీ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం ఆర్ఎంసీ గ్రౌండ్ నుండి బైక్ ర్యాలీగా వాకర్స్ బయలుదేరారు. టూ టౌన్ మెయిన్ రోడ్ మసీద్ సెంటర్ జగన్నాథపురం బ్రిడ్జ్ మీదుగా ఎమ్మెల్యే ఇంటి వద్దకు చేరుకుంది. అనంతరం కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావుతో అసోసియేషన్ ప్రతినిధులు సుమారు అర్ధగంట పాటు చర్చించారు. ఈ మధ్య గ్రౌండ్లో జరిగిన దురదృష్టకరమైన సంఘటన ద్వారా గ్రౌండ్ మూసివేత, వాకర్స్ ఇబ్బంది పడుతున్న తదితర పరిణామాలపై చర్చించారు. అనంతరం వాకర్స్ ప్రతినిధులు మాట్లాడుతూ జరిగిన సంఘటన ఆధారంగా గ్రౌండ్ వాకర్స్ కు అనుమతి లేదని చెప్పడం దురదృష్టకరమని అన్నారు. గత 25 సంవత్సరాలుగా ఈ గ్రౌండ్ ను వాకర్స్ పెద్దలు మట్టి, ఇసుక, మొక్కలు, లైట్లు వేసి ట్రాక్ ను అభివృద్ధి చేశామని వారు ఎమ్మెల్యేకి గుర్తు చేశారు. భవిష్యత్తులో ట్రాక్ లో ఎటువంటి సంఘటనలు జరగకుండా అసోసియేషన్ వెల్ఫేర్ సొసైటీ కమిటీ బాధ్యత వహిస్తుందని అసోసియేషన్ ప్రతినిధులు ఎమ్మెల్యేకు హామీ ఇచ్చారు. వృద్ధులు, ముఖ్యంగా మహిళలు ఇబ్బందులు పడుతున్నారని, ఈ గ్రౌండ్ లో వాకింగ్ చేస్తే ఆక్సిజన్ తో పాటు ఆరోగ్యంగా ఉంటారని, కావున ఉదయం 4:30 నుండి 8 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు వాకర్స్ కోసం పర్మిషన్ ఇప్పించాలని ఎమ్మెల్యేను కోరడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, కొండబాబు మాట్లాడుతూ ప్రిన్సిపల్, ఇతర అధికారులతో మాట్లాడి వాకర్స్ కు అనుమతిచ్చేలా ప్రయత్నం చేస్తానని అన్నారు. చిన్న చిన్న సంఘటనలు గ్రౌండ్ లో జరిగిన అసోసియేషన్ బాధ్యత వహించాలని కొండబాబు కోరారు. ఒకరి వల్ల మనమంతా చెడకూడదు. అయితే ఈ రోజున మనం అందరూ కూడా ఆలోచించి ప్రిన్సిపల్ గారు కానీ అందరూ కూడా ఒకసారి డిస్కస్ చేస్తాం. దీని మీద అటువంటి సంఘటనలు జరగకుండా చూస్తాం. అదేవిధంగా భవిష్యత్తులో న్యాచురల్గా ఏర్పడినటువంటి వాకర్స్ క్లబ్ పెట్టుకుంటారు. పెద్ద న్యాచురల్గా ఏర్పడ్డది. కొంతమంది కావాలని పెట్టుకుంటారు, కొన్ని గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటారు, చాలా డబ్బులు ఖర్చు పెట్టి. కానీ న్యాచురల్గా ఉన్నటువంటి మనకి రిసోర్సెస్ మనకి ఈ రంగరాయ మెడికల్ కాలేజ్ కానీ, అదేవిధంగా మనకి కొలాచూరి కానీ, గాంధీనగర్ పార్క్ కానీ ఇంకా కొన్ని వచ్చినాయి. ఈ మధ్య చాలామంది ఈరోజు వాకింగ్ చేస్తారు. హెల్త్ కాన్సెప్ట్ బాగా పెరిగింది. కానీ కొన్ని చోట్ల అవకాశాలు ఉండవు, కానీ మనకి న్యాచురల్గా ఉన్నాయి అన్ని. అయితే దీన్ని ఏదో ఒకరిద్దరి వల్ల ఇబ్బంది కలిగిందని చెప్పి మొత్తం మూసేయడం కరెక్ట్ కాదు. రిక్వెస్ట్ చేస్తాం. వారికి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా మీరు కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఎక్కడన్నా ఇబ్బంది కలిగినప్పుడు ఇది నాదన్నట్టుగా, ఈ గ్రౌండ్ మందన్నట్టుగా మీరు కూడా తీసుకుని ముందుగానే అవి సరి చేసినటువంటి ఇటువంటి సంఘటనలు జరగవు కూడా. వేసేసి మీకు ఎలా లేదు చెప్పడంతో మొత్తం అంతం కూడా దాంట్లో డాక్టర్స్, విద్యార్థులు, యువజనులు అందరూ ఉన్నారు. మేము ఇబ్బంది పడుతున్నాం. అందుకని మేము ఈరోజు చౌదరి గారి నాయకత్వం మేము ఏం కోరుతున్నామంటే ఎమ్మెల్యే గారిని, అయ్యా ఏం పొరపాటు జరిగిందో వేరే విషయం, కానీ వాకర్స్కి అనుమతి ఇవ్వండి. ఉదయం 4:30 నుంచి 7 గంటల వరకు, 8 గంటల వరకు, మళ్ళీ సాయంత్రం మళ్ళీ 4 గంటల నుంచి 7 గంటల వరకు మా వాకర్స్కి అనుమతి ఇవ్వండి. అక్కడ ఏం జరిగినా మేము బాధ్యత తీసుకుంటాం. మాది ఆ రెస్పాన్సిబిలిటీ. ఆ ట్రాక్ వరకు మాది తీసుకుంటాం. అది కోవడం కోసం ఎమ్మెల్యే గారి నుండి వచ్చాం. సార్ ఎందుకంటే తెలుసు ఎలాంటి అని దృష్టి పెట్టి మాకు ఒక మంచి శుభవార్త చెప్పి ఖచ్చితంగా ప్రిన్సిపల్ గారితో వాళ్ళతో మాట్లాడి వాళ్ళది బాధ్యత కాదు, మీ సంతకాలు పెడతాం, మాది మేము తీసుకుంటామని మేము కోరుతున్నాం. 45 సంవత్సరాలు నాకైతే 80 సంవత్సరాల వరకు వాకర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ వాళ్ళ ఆరోగ్యాలు బీపీలు, షుగర్లు ఉండటం వల్ల చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. రోడ్ల మీద తిరుగుతున్నాము. ప్రజెంట్ రోడ్ల మీద తిరగటం వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఎవరు చేస్తారో తెలుస్తలేదు. దయచేసి వాకర్స్కి మేము పెట్టుకున్న పిటిషన్లో ఆ టైంకి తీస్తే చాలు, ఓన్లీ ఫర్ వాకింగ్ ఇవ్వాలని అనుమతి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక్కడ ఎంతోమంది రిటైర్ అయిన పీపుల్స్ని, చాలా ఉన్నతమైన వ్యక్తులు, చాలా పెద్ద మనుషులు అందరూ ఇక్కడ నడుస్తూ ఉంటారు. వాళ్ళ ఆరోగ్యాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని, వాళ్ళ యొక్క ఆనందాన్ని, వాళ్ళ యొక్క మనోవికాసాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని దయచేసి ఈ గ్రౌండ్ని తెరిపిస్తారని దయచేసి ప్రార్థిస్తున్నాం. ప్రభుత్వం దీనిపైన తగిన చర్యలు తీసుకుని మా అందరికీ ఆరోగ్యదాయకమైన ఉదయాన్ని మాకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బాగా అలవాటైంది. మా అందరూ ఆరోగ్యం కాపాడుకోవడం కోసం ఇక్కడికి వస్తున్నాం. మేము ఈ గ్రౌండ్ని ఇంప్రూవ్ చేయడమే తప్ప ఈ గ్రౌండ్ వల్ల మా వల్ల ఆర్ఎంసీ వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది కలగజేయలేదు ఇంతవరకు. అంచేత నన్ను దయ ఉంచి మీరు మా ఆర్ఎంసీని కనీసం
ఎబోవ్ 45 ఇయర్స్ నుంచి 80 ఇయర్స్ వాళ్ళకైనా అలో చేయండి, దానివల్ల నష్టం ఏమీ లేదు. మేము కూడా మా తరఫున మాకు అవసరం లేకపోయినా క్షమాపణలు అడుగుతున్నాం. అంచేత ప్లీజ్ దయవుంచి ఓపెన్ చేయండి.